ఇరాన్తో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ అమెరికా తమ పౌరులకు కీలక సూచన చేసింది. వెంటనే ఇరాన్ను వీడాలని టెహ్రాన్లోని అమెరికా ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. ప్రభుత్వ సాయంపై ఆధారపడకుండా సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఇంటర్నెట్ అంతరాయాలు కొనసాగే ప్రమాదం ఉందని, అందువల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. అది సురక్షితమైతే భూమార్గం ద్వారా ఇరాన్ నుంచి అర్మేనియా లేదా తుర్కియే చేరుకోవాలని సూచించింది. విమాన సేవల రద్దు లేదా అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉందని, అప్డేట్స్ కోసం ఎయిర్లైన్స్ వెబ్సైట్లను ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలని అమెరికా ఎంబసీ పేర్కొంది. అలా వీలు కాకపోతే నివాస గృహం లేదా మరో భవనంలో సురక్షిత ప్రాంతాన్ని ఎంచుకోవాలని సూచించింది. ఆహారం, నీరు, ఔషధాలు, ఇతర అత్యవసర వస్తువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించాలని అమెరికా ఎంబసీ తన అడ్వైజరీలో పేర్కొంది. ఇరాన్లో చెలరేగిన భారీ నిరసనలు ఇంకా పూర్తిగా ఆగిపోలేదు. తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేయడానికి ముందు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి ట్రంప్ మరోసారి హెచ్చరిక చేశారు. ఖమేనీ చాలా కలత చెందక తప్పదని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. దీంతో అమెరికా దాడులు చేయనుందనే ఆందోళనలు మొదలయ్యాయి.